ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రమేష్. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాం. గ్రామం మండలం కూసుముంచి మండలం, పాలేరు నియోజకవర్గం. అయితే ఇప్పుడు కొన్ని మాఫీ అయినాయి, కొన్ని ఆగినాయి రేవంత్ రెడ్డి పాలనలో. ఇక కొన్ని అవి కూడా చేస్తాయని అంటుండు బట్టి క్రమార్గడం రేవంత్ రెడ్డి. కాకపోతే పైన అప్పులను చేపట్టే బడ్జెట్ రాలేకపోయిన పని, కేంద్రంలో బడ్జెట్ రాలేకపోతుంది. అది వస్తే మాత్రం మాఫీ చేస్తానని అంటుండు. ఈ ఉన్న పర్మనెంట్ జాబ్ వీళ్ళకి పర్మనెంట్ చేసే, కాంట్రాక్ట్ బేస్లో ఉన్న జాబులు పర్మనెంట్ చేస్తామని అంటుండ్రు. అవి చేసేయాలి. కొద్దిగా పంటకు అయితే ఏడు కొద్దిగా లాస్ ఉంది రైతు సమావేశంలో. కొద్దిగా వాళ్ళకి గిట్టుబాటు ధర రైతుకి రావాలి అని. రుణమాఫీ అయితే కొన్ని ఆగినాయి, కొన్ని అయిపోయినాయట. అది కూడా పూర్తిగా చేయాలి. ఇక అది పిల్లగాళ్ళకి చదువున్న వాళ్ళకి కొద్దిగా అది మాత్రం జాబ్ విషయంలో మాత్రం భర్తీ చేయాలి అని కోరుకుంటున్నాం. ఈ బస్ విషయంలో మాత్రం అది రోజుకి 9-10 కోట్లు మనకే లాస్ పడుతుంది. అది బస్ తీసేయాలి, వేస్ట్. అది ఈ బస్ తీసేయాలి. ఎందుకంటే అందరికీ రూపాయి పడుతుంది, ఒక మనిషి కాదు. నిన్న పుట్టిన బిడ్డల్లో కూడా బస్ విషయంలో అందరికీ బల్లి భారం ఎక్కువబడుతుంది, ఎవరికైనా అంతే. అవి తీసేసి ఈ ఉన్న అప్పులు మొత్తం క్లియర్గా చేసేస్తే మనకి అనుకూలంగా ఉంటుంది. వాడు మాత్రం ఏమన్నా రేవంత్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డి మానే ఏమన్నా తెస్తాడు, అది కూడా కరెక్టే. కాంగ్రెస్ పాలన ఇప్పుడు మిగతా ఉద్యోగాలు కొద్దిగా మాఫీలు, ఇక రైతు కొద్దిగా పంట గిట్టుబాటు, వడ్లకి, పత్తికి, మిర్చికి అనుకూలంగా ఉంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది. ఇదే అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే సార్? అంటే ఈ సంక్షేమ పథకాలు ఎలా ఉండే? కేసీఆర్ అంటే ఏం చేసిండు? నీళ్ళు ఉంది, కరెంటు ఉంది, బావి ఉంది. ఈ పిల్లగాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి జాబ్ లేదు, ఏం లేదు. ఇక కరెంటు ఉంది, ఏదో బతుకమ్మ ఇది ఐదుని పెట్టి ఏం చేయలేక మొత్తం అప్పులు తీసుకుని హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఇక వాళ్ళ డబ్బులు దోసుకుంటే 4 వాటాలు తప్ప ఏమి లేదు అలా. అది మాత్రం గ్యారంటీ. ఎక్కడ పోయినా ఈ దేశంలో 23 జిల్లాలో 36 జిల్లాలో అయినా చేసినా దానికి సుఖం లేదు. కేసీఆర్ చేసేటప్పుడు ఒక్కటి కూడా పనికి రాకుండా, అది మాత్రం కష్టం. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే బాబు. మీ పేరు సార్? మామిళ్ళ పిచ్చయ్య గౌడు. ఏం చేస్తుంటారు? నేను కూరగాయల బిజినెస్. గ్రామం మనుగూరు మండలం, గ్రామం సుందరయ్య నగర్, మనుగూరులోనే సుందరయ్య నగర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకైతే పర్వాలేదు అనిపిస్తుంది. సరే, కాకపోతే కొన్ని ఆయన చేసిన వాగ్దానాలు కొన్ని మాకు అమలు కాలేదు, ఆలోచిస్తున్నాం. మేము బజార్లలో పెద్ద మనుషులు అందరం కూర్చొని మాట్లాడుకొని మా ఏరియా పాయ వెంకటేశ్వర్లు ఆయన దిగ్జయంగా గెలిపించినాం. బాగా మామూలు కాదు, మంచి సపోర్ట్ గెలిపించాం. పిల్లలము కూడా పెద్దలం అందరం మాట్లాడుకొని. కానీ వాళ్ళు అన్నయ్య అయితే మాకు ఇంతవరకు ఏం అందట్లేదు. కాకపోతే ఈ లేడీస్కి బస్సు ఫ్రీ అన్నది ఒకటి మాత్రం నెంబర్ 1గా నడుస్తుంది. తర్వాత సన్న బియ్యం ఇస్తానన్నాడు, పోయిన నెల నుంచి స్టార్ట్ అయినాయి, ఇస్తాడు. ఒక మాదిరిగా ఉన్నాయి, పర్వాలేదు. కాకపోతే ఈ రోడ్లు రవాణా సంధ్య మరే కొంచెం మారుమూల ప్రాంతాలలో అయితే రోడ్లు బాగలేవు, అసలు రోడ్లు బాగలేవు, ఇబ్బందులు పడతారు కొన్ని చోట్ల. సరే, ఆయన అనుకున్నవన్నీ మంచి చేస్తే మళ్ళీ గెలుస్తాడు. ఇంకా ఏంటి, మాకు లాంటి వాళ్ళకి పింఛన్లు 50 దాటితేనే పింఛన్ ఇస్తా అన్నాడు. నాకు 60 దాటినాయి, ఇంతవరకు మాకేం లేదు. మరి కళ్యాణ లక్ష్మి అన్నాడు, అది అవుతుందా కావట్లేదా తెలియదు ఇప్పటి వరకు. ఆయన చెప్పినవన్నీ కరెక్ట్ గా చేస్తే మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సరిగా ఆయన రూట్లో ఆయన ప్రయాణం చేసిండు, ఆయన మంచిగా చేసిండని చెప్పుకుంటాడు. నచ్చిన వాళ్ళకి నచ్చింది, నచ్చిన వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఈయనని గెలిపించాం. కొన్ని విధానాలు నచ్చకపోవడం వల్ల ఇతన్ని గెలిపించాం. మరి గెలిపించినప్పుడు ఈయన మళ్ళీ ఆయన దారిలో నడవకుండా ఈయన చెప్పిన దారిలో నడిస్తే మళ్ళీ సీఎం ఈయనే. థ్యాంక్ యూ సార్.